హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్తున్నాము. పని బాట లేకుండా ఉంది మాకు. అంటే ఫ్రైడే సాటర్డే సెకండ్ సాటర్డే కాబట్టి ఫ్రైడేనే మా టీచర్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంటికి. అంటే మాకు ఫ్రైడే ఏం క్లాసెస్ లేవు. అందుకే ఒక యూనిట్లో అంటే ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంటాయన్నమాట. మాకు 1 to 14 అనుకుంటా. అందులో ఒక యూనిట్లో ఖాళీ అయితే వెళ్తున్నాము. మాది యూనిట్ 8 అనమాట. అలా మేము నలుగురు ఒకే క్లాసు సెక్షన్ బి వెళ్ళాము. మాతో పాటు మా క్లాస్ నుంచి ఇంకో ఇద్దరు అన్న వాళ్ళు వచ్చారు. మేము 6 మంది మా క్లాస్ నుంచి వెళ్ళాము. మంచిగా ఎంజాయ్ చేసాము. మేమైతే ఎంపీపీ స్కూల్కి వెళ్ళామంటే మండల పరిషత్ స్కూల్ అంటారు కదా, ఎలిమెంటరీ స్కూలు, దానికి వెళ్ళాము. అక్కడైతే పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు. అది నాగిని డ్యాన్స్ అంట. బాగానే వేశారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మాకు స్నాక్స్ టైం అయిందని పిల్లలు అన్నం తినే టైంకి మాకు స్నాక్స్ పెట్టారన్నమాట. అంతేలేండి, అలానే జరుగుతుంది. అలాగా మాకు సమోసా పకోడీ పెట్టారు. బాగానే ఉంది, బాగానే తిన్నాం. తర్వాత భోజనం 2:30కి పెట్టారు. మేమైతే వరుసగా కూర్చున్నాం. మా సెక్షన్ బి ఇదంతా ఒక రోలో కూర్చున్నాం. ఫస్ట్ టైం వరుసగా కూర్చోలేమో అనుకున్నాము. తర్వాత అందరం రౌండ్గా కూర్చుందామని డిసైడ్ అయ్యి రౌండ్గా కూర్చొని తింటున్నాం. మాకైతే ఇది ఎగ్ రైస్ పెట్టారు. ఎగ్ రైస్ నిజం చెప్పాలంటే నూనె ఎక్కువ వేసేసారు. ఇంకా తప్పదు కాబట్టి తిన్నాము. బాగుంది బాగాలేదని ఎవరు ఏం చెప్పలేదు. నాకైతే నూనె ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం నచ్చలేదు. తర్వాత ఏం చేద్దాము అనుకుంటే ట్రూత్ ఆర్ డేర్ ఆడదాము, ఏదో గేమ్ ఆడదాము అనుకొని కూర్చున్నాము. ట్రూత్ ఆర్ డేర్ చాలా బోర్ కొట్టేసింది. తర్వాత రెడ్ హ్యాండ్స్ ఆడదాం అనుకున్నాం కానీ అవ్వలేదు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్ చెప్పాలి. ఆ గేమ్ ఆడుకున్నాం. అది ఎక్కువ ఫన్ వచ్చింది. మా చింటూ అన్నకైతే అది నచ్చలేదు. అది అన్నకి నాకు బ్రెయిన్ లేదని చెప్పేస్తున్నాడు ఊరికే మాటికి. ఆ యూనిట్లో ఎలా చేశారంటే 1 అవర్కి ఒకసారి తిరగడానికి వెళ్తామన్నమాట ఊరికి. మిగిలిన ఇంకొక గంట కూర్చుంటాము. అలాగా గంటకి ఫోటోలు తీసుకోవడానికి ఒక్కటే వెళ్తాము ఊర్లు తిరగడానికి. అలా ఉండింది యూనిట్. ఇక్కడ రెడ్ హ్యాండ్స్ ఆడదాం, నిలబడుకొని ఆడదాము అంటున్నారు. మా వద్ద ఎలా అంటే చిన్నగా కొట్టే వాళ్ళ దగ్గర పోయి నిల్చుందామని చెప్పి ట్రై చేసింది. పెద్దగా కొడతారు కదా అన్నవాళ్ళు, అందుకే అన్నవాళ్ళ పక్కన నిలబడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇలా చేసింది. తర్వాత కానీ గట్టిగా కొట్టే అన్నవాళ్ళు వద్ద పక్కన వచ్చి నిలబడుకుంటున్నారు. అలా అయితే మొత్తానికి అయ్యింది. అది ఒక్క ఆట కూడా ఆడలేదు. ఒక్కరు కొట్టుకున్నారు, అంటే ఇద్దరు కొట్టుకున్నారు అంతే. నెక్స్ట్ పిలిచేసారు వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. నిజంగా అనిపించింది, వెళ్ళిన దానికి వర్త్ అనిపించింది ఆ డే. లాస్ట్ ఎండింగ్ కదా ఈ న్యూ ఇయర్. ఇలా మా ఫ్రెండ్స్తో అయితే మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము. ఎంజాయ్ అంటే మరి ఘోరంగా అలా కాదు, మా లిమిట్స్కి తగ్గట్టు మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇక్కడైతే పక్కన చిన్న అంగడి ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది. మన స్కూల్స్ బయట ఉంటాయి కదా కొట్లు, అలా ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆడకు పోయి మంచిగా తిని ఎంజాయ్ చేస్తాం. ఇంతే గైస్, బాయ్. గోయింగ్ టు జైల్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.